ఇక మహా కన్నతో మాట్లాడుతూ, "నాకొకప్పుడు మంచి ఫ్యామిలీ ఉండేదని అనుకున్నాను. కానీ ఇప్పుడు నేను వాళ్ళకి అవసరం లేదు. నేను మీ ఇంటి కోడలిని కాదని తెలిసినా ప్రేమగా చూసుకుంటున్నారు. మరి దీన్నేమంటారు? ఈ బంధం పేరేంటి? మనల్ని ఎవరు ప్రేమగా చూసుకుంటారో మనం వారిని ప్రేమగా చూసుకోవాలి. నిన్ను చిన్నప్పటి నుంచి ఎంతో ప్రేమగా పెంచారు. బయట ఎంత బలవంతులు అయినా కూడా నీ ముందు మాత్రం చిన్న పిల్లలుగానే ఉంటారు. నీకే సారీలు చెప్తారు. నువ్వేడిస్తే తట్టుకోలేరు" అంటూ అన్నల గురించి కన్నకి చెప్పి మనసు మార్చే ప్రయత్నం చేస్తుంది మహా. ఇంకా ఇంట్లో పెద్ది అయితే కన్నకిష్టమైన బిర్యానీ చేసి పెడతాడు. ఇంకా ఏం కావాలో చెప్పురా చేసి పెడతాను అని కన్నని పెద్ది అడుగుతాడు. కానీ కన్న మాత్రం తన అమ్మ గురించే అడుగుతాడు. ఎందుకు వదిలేసి వెళ్ళింది? మీ అమ్మని చంపాడు. మరి మా అమ్మని ఎందుకు వదిలేశాడు? ఆమె వదిలేసిందా? ఈయనే వదిలేశాడా? ఇలా వందల ప్రశ్నలు పెద్దిని కన్న అడుగుతూ ఉంటాడు. అసలు నన్నెందుకు వదిలేసి వెళ్ళింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటాడు కన్న. నువ్వు అడిగే ఏ ప్రశ్నకు నా దగ్గర సమాధానం లేదు. నాకు అవన్నీ తెలియదు. చిన్నప్పుడే నిన్ను తీసుకువచ్చి నా ఒళ్ళో పెట్టారు. ఇకపై నీ బాధ్యత నాది అని చెప్పారు. అమ్మలేని లోటు తెలియకుండా పెంచాలని చెప్పారు. అందుకే నిజం చెప్పలేదు. ఆ ఫోటో లేకుండా చేయాల్సింది. అది నేను చేసిన తప్పు. ఇంత బాధ నీకు కలిగేది కాదు అని కన్నతో పెద్ది అంటాడు. దీంతో కన్న మళ్ళీ ఎమోషనల్ అవుతాడు. ఇవన్నీ మర్చిపోరా. ఇకపై ఏ బాధ వచ్చినా మాతోనే పంచుకుంటానని మాటివ్వరా కన్నా అని పెద్ది అడుగుతాడు. ఇక మహా ఫోన్ చూసుకుంటూ నవ్వుతూ ఉంటుంది. పులిహోర కలిపేద్దామని చక్రి వచ్చి కూర్చుంటాడు. ఇక మహాతో ఏదో ఒకటి మాటలు కలిపి పడేద్దామని చూస్తూ ఉంటాడు చక్రి. నేను కనిపించకపోయినా ఇలానే బాధపడతారా అని చక్రి అంటాడు మహాతో. వాడంటే చిన్నపిల్లాడు. నువ్వు పెద్దవాడివి. నువ్వు వెళ్ళిపోతే నేనెందుకు బాధపడతాను అని మహా అంటుంది. ఇంట్లోనే ఉండి బోర్ కొట్టడం లేదా అని చక్రి అడుగుతాడు. అందరం కలిసి బయటకు వెళ్ళండి. నేను రాను అని చెప్తుంది మహా. మీరు లేకుండా వెళ్ళను. ఏదేమైనా మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్తాను అని చక్రి లోపల అనుకుంటాడు. ఇంట్లో ఏవేవో జరిగిపోయాయి. ఇంట్లో అందరూ ఒకలా ఉన్నారు. అందరం కలిసి బయటకు వెళ్దామా? ఆల్రెడీ కేశవ ఒప్పుకున్నాడు అని పెద్దిని అడుగుతాడు చక్రి. కేశవ దగ్గరికి వెళ్ళి అన్నయ్య కూడా ఒప్పుకున్నాడు అని అబద్ధం చెప్పి కేశవ చేత ఓకే అనిపించే ప్రయత్నం చేస్తాడు చక్రి. కన్న దగ్గరికి వెళ్ళి ఏదో ఒక అబద్ధం చెప్పి టూర్‌కి ఒప్పించేస్తాడు. ఇలా ఏదో ఒకటి చేసి అందరినీ ఒప్పించేస్తాడు చక్రి. మాయమాటలు చెప్పి అందరినీ ఒక చోటకు తీసుకొస్తాడు చక్రి. ఇక మహాని రప్పించేందుకు మాధవ్‌ని ఉపయోగిస్తాడు చక్రి. ఇంట్లో ఒంటరిగా ఎలా ఉంటావు? నువ్వు లేకపోతే మేము కూడా వెళ్ళాం అని మహాతో పెద్ది అంటాడు. మీరు కూడా రండి అని కేశవ, నువ్వు కూడా రా వదినా అని కన్న ఇలా అందరూ అడగడంతో మహా కూడా ఒప్పుకుంటుంది. దీంతో చక్రి వేసిన ప్లాన్ సక్సెస్ అయింది. అందరూ బట్టలు సర్దుకున్నారా? మీ నాన్నగారు రెడీ అయ్యారా అని మహా అడుగుతుంది. ఇక్కడ తాగి పడుకుంటారు. వదిలేయండి అని అంటారు అందరూ. ఆయన వదిలేసి వెళ్ళడం నాకిష్టం లేదు అని మహా అంటుంది. నారాయణ ట్రెండీగా రెడీ అయి కారులోంచి దిగుతాడు. అందరిని పికప్ చేసుకునేందుకు నారాయణ దిగుతాడు. నారాయణను అలా చూసి అంతా షాక్ అవుతారు. ట్రెండీగా రెడీ అయి వచ్చిన నారాయణను చూసి నువ్వా? నువ్వా? అని అందరూ ఆశ్చర్యపోతారు. అందరం కలిసి వెళ్ళాల్సిందే అని మహా అంటుంది. అందరూ కలిసి టూర్‌కి బయలుదేరతారు. ఇక రోడ్డు మీద కూలింగ్ గ్లాసులు, టోఫీలు కొని ఫోటోలు దిగుతుంటారు. నారాయణ స్టైల్, బాడీ లాంగ్వేజ్ చూసి కన్న, చక్రి, కేశవ్ అందరూ షాక్ అవుతారు. వెళ్ళే దారిలో ఓ వ్యక్తితో గొడవ జరుగుతుంది. వాడి బైక్‌ని నారాయణ ఎత్తుకెళ్తాడు. అలా వాడిని పరుగులు పెట్టిస్తారు. అలా ఎపిసోడ్ ముగుస్తుంది. ఇక రేపటి ఎపిసోడ్‌లో మహాకి తన ఫ్యామిలీ ఎదురుపడేలా కనిపిస్తుంది. మరి వాళ్ళతో మళ్ళీ గొడవ స్టార్ట్ అవుతుందా? లేకపోతే సామరస్యంగా ఎవరి దారిన వాళ్ళు వెళ్తారా అనేది రాబోయే ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.